మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ అంగన్వాడీ టీచర్లకు మంత్రి సీతక్క స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. స్మార్ట్ ఫోన్లు పంపిణీ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణల్ని సీతక్క ఖండించారు. తనపై కొంతమంది పిచ్చివాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. నిన్నటి నుంచి మేము సెల్ ఫోన్లు పంచుతా ఉంటే ఈరోజు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి కోట్ల కుంభకోణాలని చెప్తున్నారు. దుర్మార్గులరా మేము ఒకటే చెప్తున్నాం, బీఆర్ఎస్ నాయకులకు ఒకటే, మేము ఈ టెండరు సీతక్క పిలిచిన టెండర్ కాదు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అంటే ఉమెన్ అండ్ చైల్డ్ కాదు, థర్డ్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి 5 ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఒక్కసారి కాదు 2 సార్లు టెండర్ పిలిచి ఈ దుర్మార్గులు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే 14,000కు ఒక ఫోన్ కొన్నామని అంటున్నారు. 14,000 కాదు, 14,000 కోసం ఒక టెండర్ వస్తే ఆ టెండర్ క్యాన్సిల్ చేసినాము. మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు మరి వాటన్నింటిని ఫాలో అయ్యి వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్ ఉన్నటువంటి ఫోన్లనే కొనాలంటే ఆ రకంగానే ఐటీ డిపార్ట్మెంట్ టెండర్ పిలిచి మరి ఈ రోజు 2వ టెండర్లో కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన డబ్బులు ఒక ఫోనుకు 11,800 రూపాయలు. ఈరోజు 2వ టెండర్ వస్తే మేము ఇచ్చింది 11,650 రూపాయలకు ఒక సెల్ ఫోన్. ఈరోజు కొంతమంది దుర్మార్గులు బీఆర్ఎస్ నాయకులు నేను అంటున్నా, కేసీఆర్ గారు మీరు మీ నాయకులను అదుపులో పెట్టుకోండి. మాలాంటి ఆడబిడ్డలు ఎమ్మడి పడి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు